కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ అపురూపమైన అమరావతి కథల నుండి సత్యం శంకరమంచివారి పచ్చగడ్డి భగ్గుమంది. వినిపిస్తున్నది పప్పు భోగారావు. సంధ్యవేళ పర్లపంజా వెనకాల ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి. ఆడవాళ్లు పొద్దుననగా పొలాలకు పోయి గట్ల మీద బీళ్ల పక్క పచ్చగడ్డి కోసుకుని అమ్మకానికి తీసుకొస్తున్నారు. వస్తూ వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూట దింపుకుని ఇంత మొహం కడుక్కుని ఇంత బొట్టు పెట్టుకుని ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటున్నారు. వలయంగా పచ్చగడ్డి కుప్పలు. ఆ కుప్పల వెనకాల రంగురంగుల చీరలు కట్టుకుని రండి రండి అని పిలిచే కొమ్మలు. కొందరు పచ్చగడ్డి కొనటానికి వస్తారు, కొందరు ఆ పిలుపులు అందుకోవడానికి వస్తారు. ఓ అయ్యా ఇటు, ఈ గడ్డి చూడయ్యా, లేతగడ్డయ్యా, గొడ్లకెంకి తౌడే ఎక్కర్లా, ఇలా కేకలు. లక్ష్మి ఆలస్యంగా వచ్చింది. గడ్డి కుప్పపోసి నుంచుందంతే. అందరిలా కేకలెయ్యదు. ఏదో ధరకి ఎవరో ఒకళ్ళు కొంటే మూట ఎత్తుకెళ్ళి వాళ్ల దొడ్లో వేస్తుంది. లక్ష్మి రాకపోతే ఆ చోటుకి కళయలేదు. చిలకాకు పచ్చ చీర కట్టుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో వస్తూనే నవ్వుతూ అందర్నీ పలకరిస్తుంది. ఓలప్ప, బుల్లిగాడు బడికి వెళ్తున్నాడంటే, ఓ నూకాలు పిన్ని, అయ్యకి సులువుగా ఉందా, ఓలబ్బో సీతాలప్పుడే పమిట్లేస్తందే, ఇలా అందరిలో కలిసిపోయేది. వయసులో ఉన్న లక్ష్మి మెలమెల్లాడే కళ్ళతో గలగల నవ్వుతూ అందర్నీ పలకరిస్తుంటే మొగాళ్ల కళ్ళన్నీ లక్ష్మి మీదే. కానీ లక్ష్మితో సరసం ఆడాలంటే భయం. ఒకసారి పోలాయి లక్ష్మి దగ్గరికి వచ్చి గడ్డి బాగుందే అన్నాడు. తీసుకో బాబూ అంది లక్ష్మి. ఎంత ధర? మామూలే కదా బాబు, ఓ రూపాయి ఇప్పించండి. రూపాయనంటే నీ ధర? 5 రూపాయలు ఇస్తా తీసుకో. బాబూ, గడ్డి గొట్లకా మీకా అంది లక్ష్మి. ఆ మాటతో పోలాయి బిల్లబీటిగా పడిపోయి మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. అప్పటినుంచి లక్ష్మితో ఎవరూ ఎకసక్కాలు ఆడరు. అప్పుడే కొన్ని మూటలు బేరం కుదిరి వెళ్ళిపోతున్నాయి. లక్ష్మి మూటకు బేరం రాలేదు. గడ్డి పైపైకి కుప్పగా పోస్తూ నించుంది. ఈ రూపాయితో ₹1 నూకలు కొని ₹1 తండ్రి తాగుడికివ్వాలి. లక్ష్మి తండ్రికి పెళ్ళాం పోయిన తర్వాత కూతురే ఆధారం. కూతురి కంటే తాగుడు మరింత ముఖ్యం. సంవత్సరం క్రితం లక్ష్మి ఇంతసేపు నుంచునే పని లేదు. ఆ మూట ఇంకోళ్ళు కొనే పని లేదు. అది రాముల మూటే. లక్ష్మి ఆలోచనలు రాముల మామ మీదకెళ్ళాయి. అప్పట్లో రాముల మామ పున్నయ్య గారింట్లో పాలేరుగా ఉండేవాడు. తన గడ్డి కోసుకోవటానికి పొలాలకెళ్తే అతగాడు గొడ్లను తోలుకొని పొలాల వైపుకి వచ్చేవాడు. గొడ్లని బీట్లో వదిలేసి తన్ని వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి కోసి పెట్టేవాడు. పొద్దున అడినెత్తుకొచ్చాక తను తెచ్చుకున్న బొవ్వ మూటిని లక్ష్మికి పంచేవాడు. కుంటలో ఇద్దరూ నీళ్లు తాగి మర్రి చెట్టు కింద ఊసలాడుకునేవాళ్ళు. సాయంత్రం లక్ష్మి గడ్డి మూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు. బరువని సగం ఎత్తి మూట వదిలేసేవాడు. లక్ష్మి ఒకటే నవ్వు. అలా 5-6 సార్లు వదిలేసి మూట లక్ష్మి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు. ఒంటికి ఒళ్ళు అంటుకునే వేళ లక్ష్మి మూతి బిగించి పో మామా అని గడ్డి మూటతోనే అవతలికి తోసేది. రాములు నవ్వుకుంటూ లక్ష్మి జడలాగేవాడు. రోజూ ఇదే వరుస. డొంకలో నడుస్తూ కబుర్లాడుకుంటూ ఊళ్ళోకి వచ్చేవారు. లక్ష్మి సరాసరి పీర్ల పంజా దగ్గరకు వస్తే రాములు కొట్టంలో గొడ్లను కట్టేసి గడ్డి మూటల దగ్గరికి వచ్చేవాడు. యజమాని చేత ఓ పావల ఎక్కువ ఇప్పించి లక్ష్మి మూటనే కొనేవాడు. మామా, ఇందులో సగం గడ్డి నువ్వు కోసిందే కదా, నీ కట్టం నాకు ఇస్తున్నావా అని లక్ష్మి అంటే, నా బతుకే నీకు దారిపోస్తున్నాను గదే అనేవాడు రాములు. రాములు తన బతుకు లక్ష్మికి దారిపోయి లేదు. పెద్దల్ని కాదనలేక కట్నం డబ్బు అని భ్రమిసి సీతాల మెళ్ళలో తాడిగట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా రాములు లక్ష్మి మొహం చూడలేదు. పాలేరుతనం మానేసి గేదెని కొనుక్కుని పాలు అమ్ముకుంటున్నాడు. లక్ష్మి నాకింతే ప్రాప్తం అనుకుంది. మనసు కుదుర్చుకుని నవ్వుతూ బతుకుతోంది. లక్ష్మి తండ్రి కూతురికి సంబంధాలు వెతక్కపోగా లంచం తిని 60 ఏళ్ల ముసలోడికి 3వ పెళ్లంగా మనవ కుదుర్చాడు. రేపో మాపో లగ్గానికి బయలుదేరిపోవాలి.
లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏం లక్ష్మి, మూట అమ్మలేదా అని అడిగాడు వెంకాయ్. లేదయ్యా అంది. నాకేసై రూపాయి పావలా ఇస్తాను అన్నాడు. మూటెత్తుకుని లక్ష్మి నడుస్తుంటే వెంకాయ్ తనింటికి కాక రాములింటికి దోవ తీశాడు. లక్ష్మే రాములు గుమ్మం ముందు ఆగి, నీ కాని వస్తువు నువ్వెందుకు కొనుక్కున్నావయ్యా అంది. వెంకాయకి తెలిసిందో లేదో తెలియదు, గడ్డి దొడ్లో వేయించి 2 రూపాయలు చేతిలో పెట్టాడు. అంతలో రాములు పెళ్ళాం సీతాల వాకిట్లోకొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి, నీ పెళ్ళంటగా అంటూ రవికెల గుడ్డ, పసుపు, కుంకుమ చేతికిచ్చింది. లక్ష్మికి కళ్ళు నీళ్ళైపోయినాయి. రాములు మా ఉన్నాడా, దండం పెట్టి ఎడతాను అంది. ఆ అని సీతాలు లోపలికెళ్ళింది గాని అప్పటికే రాములు దొడ్లోంచి బయటికెళ్ళిపోయాడు. లక్ష్మి దిగులుగా ఇంటికొచ్చేసింది. లక్ష్మి తండ్రి తాగుడికి లక్ష్మి సంపాదన ఎంత అవసరం అనుకున్నాడో భగవంతుడు. లక్ష్మిని 6 నెలల్లో పుట్టింటికి రప్పించేశాడు. మళ్లీ గడ్డిమూటతో సాయంత్రం పీర్ల పంజా వెనకాల స్థలంలో వచ్చి నుంచుంది లక్ష్మి. ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో నవ్వు లేదయ్యా, ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో బొట్టు లేదయ్యా. మీరింతవరకు అమరావతి కథల నుండి పచ్చగడ్డి భగ్గుమంది కథ విన్నారు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి